అయ్యో నేను మంచిగా బతుకుతున్నా, నాకు బతకనియరి. లొల్లి పెట్టే ముందట ఇవన్నీ చేసే లేదు అంటే అన్న వేనన్నా నేను ఒట్టేసి చెప్తున్నా, మళ్ళీ ఏం చేయాలో చేస్తా నేను ఆమె మాట ఇనుకుంటా. నేను ఓవన్కి ఇది చెప్పొద్దు, వాని కళ్ళు లేవు, చూస్తా బరాబర్ చూస్తా నేను. ఆమె పెళ్ళైంది, నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అంటే ఎందుకు చేయొద్దురా, ఎందుకు చేయొద్దు? ఏం మాట్లాడతారా, ఏం మాట్లాడతారు? ఏం నేను అది చేయొద్దా? ఏది నా లైఫ్ నేను ఎంజాయ్ చేద్దా? నువ్వు దాంతో అజ్జయ్ ఇజ్జయ్ అది ఇది అన్ని ఇష్టం వచ్చిన మాటలు. నాకు ఉట్టిగానే కోపం రాదు. ఏం భయం అన్నా యారా, ఏం భయం అన్నా? ఊరికనా భయం? లొల్లి పెట్టుడు ఎందుకు, ఫోన్లు చేయించుడు ఎందుకు? నేను అంటున్నా కదా, నేను మళ్ళా ఇంటికి వస్తే నాకు చెప్పు. నేను ఇంటికి వస్తే చెప్పు తీసుకొని కొట్టు. నేను మంచి ప్రశాంతంగా మన అడుగు. ఇంటికి పోదామా? చాలు, నాకు ఇంకేం కావాలా? వానికి ఆనందంగా చూసుకుంటే చాలు, నాకు ఏం లేదు. మన ఆనందంలో నా ఆనందం ఉంది అంతే. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఏదో ఒక ఛానల్ అనమాట. సో గైజ్, బయట ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంది, ఏముంది అనేది మీ అందరికి చూపిస్తా. నిన్న మంచిగా వండుకొని అంతా కూలర్ గిల్లర్ పెట్టుకొని ప్రశాంతం. ఇగో రాత్రికి ఈడు వచ్చిండు కట్టపని పిలిపించిన వండనికి. మంచి కూలర్ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని అసలు వీడియో కూడా తీయకపోతున్నాయి. బయట మేము ప్రశాంతంగా ఉన్నామా అని చెప్పి చెప్పుకోనికి మీ అందరికి వీడియో అయితే పెడుతున్నా. అంటే మా వాళ్ళకి లేకపోతే టార్చర్ చేస్తారు నాకు, ఏడున్నావు అని చెప్పి. నేను ఏడున్నా ఏందనేది స్పాట్ అయితే ఉంది తెలియదు. ఇగో రాత్రికి వీడిని పిలిచిన కట్టపని, ఎందుకంటే నాకు అంత మంచిగా ఉండడానికి రాదనమాట. సో అట్లా అని చెప్పి వీడిని పిలిచిన. అయ్యో నా కొడుకు పాపం వీడు. ఇర్ఫాన్ లేకుర్రా, లేగు లే, స్నానం లేగు. లేగు కట్టపా కట్టపా లేగు. మంచి కూలర్ పెట్టుకొని వండందుకు ఇక ఇట్లుంది. అరే 2 o'clock వచ్చింది పాపం వీడు. కట్టపా లేగు. అరే పండుకొని అన్న లేగురా, నిద్ర లేదన్న. ఆకలి నాకు టిఫిన్ తీసుకురా. లేగు వాడు ఇర్ఫాన్ గారు దిగా. లేగుర్రా, లేగుర్రి అన్న. నేను మంచి లేగుర్ ఎట్లుంది నిద్ర, ఎట్లా వచ్చింది? వస్తుందన్న పండుకొని అన్న. ఒక ఇంటికి బాధ, ఈడదే బాధ. ఏం బాధ కాదు గైస్, నిజంగా అంటున్నా. ఈ టెన్షన్ నాకు జీవితంలో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. అట్లాంటి టెన్షన్లు ఈడ చూడు ప్రశాంతంగా, ఏ టెన్షన్ లేదు నాకు. అడిగేటోళ్ళు లేరు, ఓవర్ చేసేటోళ్ళు లేరు. మంచిగా అన్నీ వండుకొని ఇగో నిన్న రాత్రికి అన్నీ వండుకొని ఇగో బాసన్లు అవన్నీ పెట్టుకున్నా. ఇగో టిఫిన్. వీడు అంటే అంత యాక్టింగ్. మనిషి చచ్చిపోయి లేవాడు. లేగు అగో దయ్యాల్లాక ఎట్లున్నారు చూడు ఒక్కొక్కరు. మరి లేగు నడు. నీళ్ళలో వేయరా వీని, లేపు వీని. టీషర్ట్ ఇప్పాయి నీళ్ళలో నడురా, నీళ్ళలో నడు. ఒక్కొక్కడు కోమాల ఎట్లా పడినాడు చూడు, నీళ్ళలో ఇవ్వని నడు. ఏదేమని చెప్పుకోలే కానీ ఈ హైదరాబాద్ లో ఉన్న దానికన్నా ఈడున్న దానికైతే మస్తు. అరే నాది నాకు చెప్పురా. ఇగో ఊకే ఇప్పటికెళ్ళి కొట్లాడుకో, ఇంట్లోంచి వెళ్ళిపోతానే. ఊకే కొట్లాట పెట్టుకో. అరే అది వీడియోలక బంగారం గింగారం అది అని చెప్పి అది ఉట్టి చెప్పినందుకు ఇంత పెద్ద లొల్లి చేస్తే మనకి ఎట్లుంటా చెప్పండి? హ్యాపీగా ఉంటా నేను, హ్యాపీ. నాకేం లేదు, నేను హ్యాపీ. ఎన్ని ఫోన్లు మీకు చూపిస్తా, నా ఇంకో ఫోన్ వీడియో తీసు. నా ఫోన్లు చూస్తే మీరు షాక్ అవుతారు. అరే లొల్లి పెట్టే ముందట ఉండాలి అవన్నీ. మొగడు బయటికి ఒక్కరోజు ఇంట్లో కొట్లాడి బయటికి వచ్చినందుకు ఎన్ని ఫోన్లు చేస్తారో నాకు తెలుసు. అర్థమైందా? ఇట్లా లొల్లి చేసుకుంటా చెయ్యి. నెక్స్ట్ టైం ఈ ఒక్కసారి చేసినా కదా లొల్లి, ఇది పెద్ద లొల్లి. ఇది నా కొడుకుని తీసుకొని వచ్చేసినా కదా,
ఎన్ని ఫోన్లు తెలుసా? అన్న ఇప్పుడు చేయరి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఆమె చేస్తలే, వాళ్ళ ఇంట్లోలు మా ఇంట్లోలు అందరు చేస్తారు. ఏడున్నా ఏంది నేను సచ్చినారా అని ఉట్టి నా వీడియో చూడాలా మీరు. నీకు చెప్పు నా వీడియో చూడాలి. ఇప్పుడు అక్కడికి చెప్తే అయిపోతుంది కదా, అక్కడికే చెప్తే ఆ, అయిపోతుంది. అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నాకు ఫోన్ చేస్తుర్రా, అదే వాళ్ళ నువ్వు అట్లా చేయొద్దు, ఆయన సినిమా నా ప్రొఫెషనల్ ఇది, నేను ఏం చేయాలా? నా ప్రొఫెషనల్ ఇది. ఇప్పుడు ఏదో టైం పాస్ గురించి ఏదో బంగారం అంటే నేను నిజంగా నాకు బంగారం అయిపోతుందా ఏంది? ఇప్పుడు హీరో వాళ్ళు అవన్నీ సాంగ్స్ లా గేమ్స్ లా ఇట్లా హగ్గు గిగ్గు చేసుకుంటారా? రియల్ గా చేసుకుంటారా ఏంది? రియల్ గా చేసుకున్నా కానీ ఓన్ లైఫ్ లో ఇది ఒక యాక్టింగ్ అంతే. యాక్టింగ్ లాగా తీసుకుంటలేరుగా. ఇంకో కమాన్ దిగుర్రా అందరు దిగు. చేతులు కాళ్ళు బయట కడుకొని అందరు నీళ్ళలో దిగు. ఇగో ఈడైతే పురుషత్వం ఉంది. పొద్దుగా లేవగానే టిఫిన్, మధ్యాహ్నం స్నానం చేసుకొని కులాయి, మా నైట్ రాత్రికి వచ్చింది మంచి ఫ్యామిలీ ఏం రావు మనుషులు ఇగో అడిగినామని బయట చెట్లకి తోటే మామిడికాయల తోట మంచిగా వస్తే ఆడ పొద్దున పాము చూసిన నేను. 2 తలకాయల పాము ఉంది ఆ గుడిలో వచ్చి కూర్చుంటది అనమాట. సో మామిడికాయలు చూపి మామిడి చెట్లు, నిమ్మ చెట్లు, ఇక్కడ కావాల్సినవి అన్ని బయటికి వెళ్ళి కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు. అన్ని ఇగో కలమాకు చెట్టు అన్ని ఉన్నాయి. పొద్దున తాలు పెట్టుకునే లొల్లి పెట్టుడు ఎందుకు, ఫోన్లు చేపించుడు ఎందుకు? నేను అంటున్నా కదా, నేను మళ్ళా ఇంటికి వస్తే నాకు చెప్పు. నేను ఇంటికి వస్తే చెప్పు తీసుకొని కొట్టు. నేను అసలుకే రాను. వేనన్నా ఫోన్లు చేస్తుండు, ఇంకన్నా ఫోన్లు చేస్తుండు, మన టీం వాళ్ళు అందరు ఫోన్లు చేస్తున్నారు. ఎవ్వని ఫోన్ లేపా. నేను అంటున్నా కదా, నేను హ్యాపీగా ఉన్నా. నేను వీడియో కూడా పెట్టే రీజన్ ఏంటంటే నేను హ్యాపీగా ఉన్నా, ఇట్లనే ఉంటా. ఎంత ప్రశాంతం ఉందంటే అంత ప్రశాంతం. అరే నేను ఒక మాట చెప్తా, నా లైఫ్ లో నాకు ఆ పీస్ ఉండద్దా? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు స్ట్రిక్ట్ పెట్టిరు. కాలేజ్ అయిపోయినా ఒక 3 నెలలు 4 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు నాకు వదిలేసిరు, ఫ్రీడమ్ ఇచ్చిరు. మళ్ళా ఫ్రీడమ్ ఇచ్చేటోని మళ్ళా పెళ్లి చేసుకొని మళ్ళా నాకేదో కుక్కను కట్టేసినట్టు కట్టేస్తే, అరే నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, నువ్వు అది కాదు, నువ్వు ఇది కాదు, నీకు పెళ్ళి అయింది, నీకు పిల్లలు ఉన్నారు అంటే ఏం చేయాలని? అరే మొన్న ఎవరు చేతులు ఇట్లా కట్టేసి ఒక ఆమె చంపేసింది. దీని గురించి ఎవరు మాట్లాడుతలేరు. ఒక డ్రమ్ములు వేసిరు, ఎన్ని అవుతున్నాయి అంటే నేను ఆమె చంపుతుంది అట్లా అని చెప్తలే, నేను దానికి రీజన్ చెప్తున్నాను. లేనిపోయి నాకు పింటా మళ్ళా నేను అట్లా వాళ్ళ ఇంట్లో ఫోన్లు చేస్తు రాబోయ్. ఏయ్ దిగుర్రా, కాలు కడుక్కొని దిగాలి. నేను అంటున్నా కదా, నేను చచ్చినా ఇంటికి రాను. ప్రశాంతమైన జీవితం అన్న అంతే. అరే ఎవరికైనా ఉంటది. వాడు చిన్న పూర్వాడు వాడితో మనకి ఇంట్లోంచి తీసుకొని ఎంజాయ్ చేస్తారు. ఈడ ఎంజాయ్ నేను ఏడపోయినా నేను మంచి ప్రశాంతంగా చూసుకొని అది చేస్తా. వేనా వాళ్ళ ఇంటికి పోయి కూర్చుందంట. ఎందుకు? నేను తీసుకురామన్నా, నేను తీసుకురా. ఇప్పుడు వెళ్ళిపోతావాను? నేను వేనన్నా కాదు, ఎవరు వచ్చినా నేను. ఇంత మంచి లైఫ్ ఎంజాయ్ ఇవన్నీ లొల్లి పెట్టే ముందట ఉండాలా కదా? ఇవన్నీ లొల్లి పెట్టే ముందట ఉండాలా? వాళ్ళ ఇంట్లో పోయి కూర్చుంటా, నేను వీళ్ళ ఇంట్లో పోయి కూర్చుంటా అంటే ఎందుకు ఉంటది? నేను ఎందుకు వస్తా? నాకు అవసరం లేదు. నువ్వు ఎవరు ఫోన్ కూడా లేపకు. మంచి ప్రశాంతంగా చెట్టు కింద వేసుకొని ఇగో మంచి హాయిగా. సినిమా కాదు అసలు ఏం చెయ్యా నేను. నా బీపీ అవుట్ అయిందంటే వీడియోలు కాదు, నేను వీడియోలో చూసుకుంటానే హ్యాపీగా ఉండాలా. నువ్వు సినిమా చేయాలంటే ఆయన ఇట్లా కొట్టుకుంటాడు. ఆయనది ఒక బాధ. చేసుడు ఎందుకు? అరే ఏం చేస్తున్నారా వీడియోలో? ఏమన్నా ఆమెతో ముట్టుకున్నానా? ఏమన్నా మాట్లాడినా? ఆమెకి ఇట్లా టచ్ అయినందుకు నువ్వు దాంతో అజ్జయ్ ఇజ్జయ్ అది ఇది అన్ని ఇష్టం వచ్చిన మాటలు. నాకు ఉట్టిగానే కోపం రాదు. అరే చిన్న దానికి అర్థం చేసుకోవాలా. కోపం నాకేది, నేను పిచ్చోన్నా, నాకు పిచ్చి కుక్క గడిచిందా ఉట్టిగానే కోపం తెచ్చుకోనికి. నేను ఏమొస్తుంది? ఎవరు వచ్చినా నేను రాను. నా వీడియోలు చూసుకో, సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఇన్నే ఉంటాను. సినిమా షూటింగ్ కూడా నేను ఆడికొచ్చి వేసుకొని నేను అది చేసుకునే ఉంటా. ఇప్పుడు ఇంటికి మొత్తానికి ఓన్ అంటున్నావు అంతే కదా? ఇంటికి ఓన్ ఇన్నే ఉంటాను.
ఇక అన్ని కావాల్సిన సామాన్లు అన్ని తెచ్చుకున్నా, అన్ని A to Z అన్ని తెచ్చుకున్నాను. బెడ్షీట్లు, బొంతాలు, బట్టలు, గిట్టలు అన్ని తెచ్చుకున్నా. ఫుడ్ సామాన్లు ఏముంది, ఏమన్నా రావాలా, బయట కూరగాయలు పోవాలా, తెచ్చుకోవాలా. అయినా నాకు ఇంకా బీపీ అవుట్ అయింది అనుకో, ఇక పంట కూడా వేసుకుంటా. అన్ని ఉన్నాయి చెట్లు, కావాల్సిన అన్ని చెట్లు ఉన్నాయి. ఇగో ఇదేమో ఆ చెట్టు, ఏది వాటర్ యాపిల్ అంటారు కదా, ఆ చెట్టు. యాపిల్ వాటర్ యాపిల్ అంటారు. ఇష్టం వచ్చిన మామిడికాయలు, గిమ్మిడికాయ అన్ని తినచ్చు ప్రశాంతం. ఇట్లనే బతుకును, నీ బతుకు ఇట్లనే, నువ్వు ఇంటి దగ్గరనే బతుకు. అర్థమైందా? ఏదున్నా కోపం ఉండాలారా. నాకు ఎందుకు కోపం వచ్చిందంటే, నీ కొడుకుని తీసుకొని నీ కొడుకుని నువ్వు చూసుకుంటున్నావు. నా కొడుకు అరే వేరే ఎందుకు రా భయ్, ఇద్దరు సమానమే కదా. మరి వానికి ఎక్కువ చేస్తున్నా, ఇది చేస్తున్నా అని ఆమె పెట్టుకో అన్నది, నేను మేము తీసుకొని వచ్చేసిన. వాని కూడా తీసుకొచ్చేది ఉండే. ఇప్పుడు పోయి వేరన్నా వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఏంది, ఆడ పోయి కూర్చుంటే నేను ఎందుకు వస్తా? వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అన్న వాళ్ళు అందరు ఫోన్లు చేస్తారు. అదేదో నీకు చెప్పేది అక్కకి చెప్తే అయిపోతుంది కదా అన్న. ఎందుకు వాళ్ళ చెప్పరు, మనం మారాలా. ఏం మారాలా? ఏం మేము కుక్కలా ఏంది? మేము ఎందుకు మారుతాం? మంచి ప్రశాంతంగా మన అడుగు, ఇంటికి పోదామా అంటున్నాడు. చాలు, నాకు ఇంకేం కావాలా? వానికి ఆనందంగా చూసుకుంటే చాలు, నాకు ఏం లేదు. మన ఆనందంలో నా ఆనందం ఉంది అంతే. ఇక దాని తప్ప ఏం లేదు. అరే ఆ మామిడికాయ కూర ఏరి, మామిడికాయ పప్పు ఏరి, దాంతో పాటు ఒక పెరుగు తీసుకురా, పాపడాలు గిప్పడాలు తెచ్చుకో, తినేద్దాం. అరే ఏంద్రా ఇది? అరే దాంట్లో వీడియోలో ఏమేమి మాట్లాడినారా నాకు చెప్పు. వీడియోలో ఏమేమన్నా నేను ముట్టుకున్నానారా? ఒక్క మాట అయినా అన్నానా? హాయ్ మేడం, హాయ్ అంటుండు. హాయ్, వీనికి అంతా షోకులు పెరిగినాయి, హాయ్ అంటుండు. అరే ఎన్ని మాటలు. అరే ఎవరి గురించి చేస్తున్నా, ఇవన్నీ వాళ్ళకే కదా. నేను మా అంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతా? ఇప్పటికే ఇవన్నీ నొప్పిలు, ఆ నొప్పిలు, ఈ నొప్పిలు మస్తు అయిపోయినాయి. నేను రెస్టే తీసుకోను. నాకు ఫోన్ చేసిన అన్నాళ్ళు లేపో, ఎవరు ఫోన్ చేసినా లేపో. ఇక్కడ లొకేషన్ అయితే అస్సలు పెట్ట. నేనన్నా చెప్పినా, నేను డైరెక్ట్ నువ్వు వచ్చినావు అనుకో, సినిమా కాదు అసలు నేను రానే రాను, ఒట్టు నా మీద అని చెప్పేసినాను. అరే ఏంద్రా, నాకు కూడా ఉంటుంది కదా. సరే నేను నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు కూడా ఒకటి ఉంటుంది కదా. ఇష్టం వచ్చిన మాటలు అంటే నేను ఎందుకు పడతా? అరే పొజెసివ్ ఉండాలా రా భయ్. ఏమన్నా నాకు కొనుక్కున్నారా? నాకు కొనుక్కురా చెప్పు. నేను ఆమె మాట ఇనుకుంటా, నేను ఓవన్కి ఇది చెప్పొద్దు, వాని కళ్ళు లేవు, చూస్తా బరాబర్ చూస్తా. నేను పెళ్ళైంది, నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అంటే ఎందుకు చేయొద్దురా? ఎందుకు చేయొద్దు? చేస్తేనే కదా నా పుట్ట తిప్పలు. మనం అదే ఫీల్డ్ ఉన్నాము, కంపల్సరీ చేయాల్సి వస్తుంది. లేదు ఏది ఏమన్నా కానీ నాకు ఒకటి చెప్పురా. నాకు ఇప్పుడు నేను అది చేయొద్దు ఇది చేయొద్దు, ఈమె ఎవరు నాకు చెప్పండి? సరే అవన్నీ కాదురా, ఈమె నా భార్య అనుకో. అయితే నా 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 అన్ని కోరికలు ఏమున్నా ఆమె చెప్తేనే తీరాలా? ఆమెకు చెప్పే నేను అడగాల? అరే ఇక్కడ నేను సంపాదిస్తున్నాను, ఏం చెప్పినట్టు నడవాలా? ఆమె చెప్పినట్టు నేను నడవా, సచ్చినా నడవా. నేను అర్థమైందా? నాకు కూడా నా లైఫ్ స్టైల్ నాకు ఉంటుంది, నాకు కూడా నా కోరికలు ఉంటుంది, నా పద్ధతిలో నేను నా స్టైల్గా నేను సంపాదించాలని నాకు ఉంటుంది. నువ్వు అది చేయొద్దు, నువ్వు వీళ్ళకి అది చేయొద్దు. అరే ఇగో ఇన్ని రోజుల నుంచి పోనీలే బాగుండదు అని చెప్పి నేను కూడా కామిస్తున్నా. ఇప్పుడు అన్నిటికీ నువ్వు ఆమెకి బంగారం ఎందుకు అన్నావు, టచ్ ఎందుకు అయినావు, అది చేసినావు అంటే ఇప్పుడు సినిమాలో నేను చేయి పట్టుకున్నావు అనుకోరా, ఇక చెయ్యి ఒకటేస్తుంది. చాలా జరిగినాయి, నేను చెప్పాను నేను చాలా మాటికి. ఇక నువ్వు పోయి చెప్తున్నావు కదా మీ ఇంట్లోకి ఫోన్లు చేపిస్తున్నావు కదా, అట్లానే నేను కూడా చెప్తున్నా అంతే. అందరు నువ్వు ఎట్లయితే ఫోన్ చేపిస్తున్నావు, ఎట్లా చెప్పుతున్నావు, నా మీద ఎట్లా చెప్తున్నావు అట్లనే చెప్పు. మంచిగా హాయిగా నీళ్ళలో ఆడుకుంటా ఈయనే ఉంటా. ఏముంది చెప్పు, పప్పు అన్నం తినేసి బతికేచ్చిన కారం అన్నం. నేను ఏ ఏడికెళ్ళి వచ్చినా నేను మర్చిపోను. నా లైఫ్ ఏడికెళ్ళి స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు పైసలు వచ్చినాయేమో, నా లైఫ్ ఎట్లుంది నేను అట్లనే బతుకుతా. నాకు పైసా మీద ఆశ లేదు, చారని ఆశ లేదు. నాకు పైసా కావాలని ఏ రోజు ఏడ్చింది లేదు, ఏ రోజు చేసింది లేదు. పైసలు లేకపోయినా కూడా నేను అట్లనే ఉంటా.
కిందనే వంట కిందనే తింటా నేను అన్ని నా పద్ధతే వేరుంటది. కిందనే వండుకున్నాం నైట్ చూడు ఒకసారి అక్కడ చూపిరా కింద వండుకున్నాం అన్ని తెచ్చుకొని ఇగో వాటర్ బబుల్ తెచ్చుకున్నాం. ఇగో రెడ్ బుల్ తెచ్చుకున్నా. ఇగో ఈయనే వండుకున్నా నేను. మంచి కూలర్ పెట్టుకొని మంచిగా ఎండ టైంలో ఇగో ఎండ దాకదు ఏం దాకదు. ఎంత ఉందిరా ఇంటి దగ్గర? అన్నా ఈ రోజు నుంచి 46 ఉంది బయట 29 వరకు. మంచిగా కూర్చోవాలా, ఎంజాయ్ చేయాలి అంతే. ఏం చేసేది లేదు. వాడు మంచిగా చూసుకుంటే చాలు, వాడు హ్యాపీగా ఉంటే చాలు నాకు. ఇంకేమో ఎవ్వరు ఫోన్లు లేపదు. అరే ఆ ఫోన్ సైలెంట్ పెట్టి ఫోన్లు లేపదు. మీరు ఆ ఫోన్లు చేపించే బదులు ముందే ఉండాలా కదరా. ఎవరు చేస్తారు లేపకు. వేనన్నా చేసినా ఎవరు చేసినా లేపకు. ఇక లొకేషన్ పెట్టకు. హలో ఏంది ఏంది చెప్పు అన్నా నేను. ఏంది అవన్నీ ఏడున్నా అవన్నీ కాదు. నువ్వు ఏంది ఏం కావాలి చెప్పు. 2 రోజులు కాదు 3 రోజులైనా కానీ నేను రాను అంతే. అవు అన్నా ఇగో నేను ఒక మాట ఇప్పుడు మీ ఇంటికి వచ్చి కూర్చుంది. ఇప్పుడు అదే మాట నువ్వు మళ్ళా ఇంటికి వచ్చి నాతో నొల్లి పెట్టే ముందట మీ ఇంటికి వచ్చి మాట్లాడింది నాన్న. ఇప్పుడు ఇంటికి వచ్చి ఎందుకు కూర్చోవాలా? ఏం అవసరం చెప్పు. లొల్లి పెట్టే ముందట ఉండాలి కదా ఆలోచన. నేను మంచిగానే నేనేం చచ్చిపోతలే. నేను వీడియో వస్తుంది ఇవాళ 7 గంటలకు కూడా వస్తుంది, రేపు కూడా వస్తుంది. నేను వీడియోలు పెడతా కానీ నేను రాను. ఓవర్ పక్కన ఏం మీటింగ్ జరుగుతుంది? ఏమంటుంది నాకు అది చెప్పు. ఏమంటుంది చెప్పు. అయ్యో నేను మంచిగా బతుకుతున్నా, నాకు బతకనియరి. లొల్లి పెట్టే ముందట ఇవన్నీ చేసే లేదు అంటే అన్న వేనన్నా నేను ఒట్టేసి చెప్తున్నా. మళ్ళీ ఏం చేయాలో చేస్తా నేను ఓపికతోని నేను చెప్పినట్టు నేను ఇంట్లోంచి వెళ్ళిపోయినా అంతే కథం. నాకు ఇవన్నీ ఫోన్లు ఈ వచ్చుడు గిచ్చుడు ఇవన్నీ పెట్టకు. ఉండమంటే ఈడుంటా. నేను ఇప్పుడు వీడియోలు కూడా పెట్టా. నేను మళ్ళీ నేను ఏడపోయినా ఏంది అనేది కూడా మళ్ళీ దాంట్లో ఉండాలా. నేను ఎప్పుడు చెప్పేస్తున్నా. ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఏం నేను అజ్జేద్దా ఏది నా లైఫ్ నేను ఎంజాయ్ చేద్దా? అన్నిటికీ నాకేం అన్నా నేనేమన్నా కుక్కనా అన్నా నాకు అట్టి పెట్టడానికి? నాకు కూడా లైఫ్ ఉంటుంది కదా అన్నా. ఇవన్నీ కాదన్నా. ఇప్పుడు ఒక మాట చెప్పు. సరే నేను అది కాదు, నువ్వు నాకు ఒక మాట చెప్పు. హీరోని అంటారు. హీరోని లేని సినిమా చేద్దామా? హీరోని లేని సినిమా చేద్దామా అంటున్నా నేను. మళ్ళా ఎట్లయితే చెప్పు. నేను అది చెప్పొద్దు ఇది చెప్పొద్దు అంటే ఎట్లయితుంది చెప్పు. సరే నువ్వు ఆడ ముందట్టున్నావు కదా. నేను అమ్మాయిని ముట్టుకున్నానా? ఏమన్నా చేసినానా? మళ్ళా అట్లా ఇష్టం వచ్చిన మాటలు ఎట్లా అంటది? మా అమ్మ ఏం నేర్పిస్తుందా? సరేనా మా అమ్మకి ఇంకొక అమ్మాయి రావడం ఇష్టం అంట ఈమె చెప్తుంది. ఎట్లుంటది? ఆవేశం ఓన్ కన్నా ఓన్కి ఆవేశం మాకు రేవా? ఇప్పుడు ఆవేశం వచ్చినా కదా. ఏం కూర్చొని కాదు. నేను ఏం చేసినా నేను మాట్లాడానా? నువ్వు మధ్యలో అది కాకనా. నేను ఇప్పుడు నాకు రిలేషన్ కట్ అవుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నా. నేను మళ్ళా ఈడికెళ్ళి నేను రైట్ అయిపోయినా అంటే ఏడవైనా అనేది అసలు వీడియో కాదు. ఏం పెట్టాలి? బ్యాంకాక్ వెళ్ళిపోతా నీ ఇష్టం. మళ్ళా నేను ఇప్పుడే అంటున్నా. ఏడున్నా నేను చెప్పా నేను చెయ్యాలి. నాకు అవసరం కూడా లేదు. ఇంకో ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి చెప్పి ఫోన్లు చెప్పి అన్నా లొల్లి పెట్టే ముందట వేసేడుతున్నాయి ఇవన్నీ. ఒక 2 రోజులు బయటికి పోగానే చుక్కలు కనిపిస్తున్నాయా? ఇల్లు ఉరుకుతున్నాయా? అన్నా బయట ఇల్లు ఆ ఇల్లు ఈ ఇల్లు కాదన్నా. మళ్ళా సరే అన్న ఈ లొల్లి పెట్టుడు ఎందుకు? బయట తిరుగుడు ఎందుకు? అందరితో ఫోన్ చేయించుడు ఎందుకు? అరే మా ఆయన మంచోడు, మా ఆయన మీద నమ్మకం ఉందని చెప్పి ఉండొచ్చుగా. ఏం భయం అన్నా? అరే ఏం భయం అన్నా? ఊరికనా భయం? చిన్నోని తీసుకొని మంచి వీడియోలు పెడుతున్నా చూడు. మనం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంటికి పోమంటే వద్దు అంటుండు. మంచి స్విమ్మింగ్ చేసుకుంటున్నాడు.
ఏడున్నా నాకు అవసరం లేదు, నేను చెప్పా లైట్ తీసుకున్నాను. నేను చెప్పాను ఫోన్ కూడా కడేసి లేపక రాబా, ఇవే ఉంటాయి లేపకు. ఫోన్లు ఎందుకు లేపుతారు మీరు? తినుర్రా, ఎందుకురా నాకు ఇస్తురు? మంచి గ్రేప్ దీని కూడా మంచి జీవితం బతుకుతున్నాను. ఇంకో 2 నిమిషాలు బీపీ అవుట్ అయిపోయింది. టాబ్లెట్ వేసుకుంటావా అన్న? నా బీపీలు గొల్లి తింటా, కొంచెం తినేసా. అరే ఆ మామిడికాయ కూర అవన్నీ చేసే జల్దీ. ఆ మామిడికాయ కడిగే, మామిడికాయ పప్పు చేయి. నేనన్నా నేను కుల్ల చెప్తున్నా. నువ్వు మళ్ళా ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ కాదు. నేను సినిమా కాదు అన్నీ వదిలేసి వెళ్ళిపోతా. నేను ఇప్పుడే చెప్తున్నా. ఎండిపోయినాయి అంతా, అది మంచి కట్ చేయి. చూడు చెప్పు, దీంట్లో చెప్పు. మామిడికాయ పప్పు మీకు అంతా తెలిసిందే. సో పప్పు కందిపప్పుల ముందే మామిడికాయలు కట్ చేసుకొని నేను చూపిస్తాను మొత్తం మీకు ఎట్లా చేయాలి ఏంటని. కట్ చేసుకొని ముందే దాన్ని ఉడికేసుకొని తాలు పెట్టుకోవాలి. తాలింపు అందరు తెలిసిందే కదా, తాలు పెట్టుకోవాలి అంతే. మామిడికాయ పప్పు ఎట్లా చేసినా కట్టెల పొయ్యి మీద మంచిగా అవుతుంది ఎవరు చేసినా. అంటే ఆ టేస్టే వేరే వస్తుంది అనమాట. కట్టెల పొయ్యి మీద టేస్ట్ వేరు ఉంటుంది అన్న. ఇప్పుడు లేదురా, ఇవన్నీ లొల్లి పెట్టాయి. ఇప్పుడు నాకు చూడు, నాకు టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు తిన్నదో లేదో అని నాకు ఆలోచన. అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకుంటే ఈ లొల్లి పంచాయతీ ఉంటాయి కదా. మస్తు ఎంజాయ్ చేసిన. వంశీ గారు వస్తారు దీంట్లో, తర్వాత వస్తారంట. వంశీ రాడా, వీడియో ఓపెన్ చేస్తుర్రు. జంప్ చేయరా. అరే నీకు నీళ్ళంటే ఇష్టమే లేదురా. నాకు నీళ్ళంటే మస్తు ఇష్టం. చెప్పాలా గైస్, మా డాడీకి మమ్మీ కొట్టింది. చేసిండు ఓషన్ పార్క్ అటు ఆడ బయటికి వచ్చి నేనే చేయలేదురా. అడిగిలా నువ్వు ఎప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎప్పుడు బయటకు పోలేదు. నాది మొత్తం నాది అడవి సిస్టమ్ ఉంటది అనమాట. నేనేది ఒక సాప, ఒక మెత్త, ఒక దుప్పటు అది వేసుకుంటా. కార్ ఏడైనా ఆపినా అంటే ఆ ఫుట్పాత్ మీద అయినా వండుకుంటా. ఎందుకంటే గిటలు మనకు పోబుద్ది కాదు. ఏదున్నా ఇప్పుడు ఫుట్పాత్ మీద. ఇప్పుడు నేను ఏదైనా కరీంనగర్ అటు సైడ్ పోతున్నా, ఏడైనా డ్యామ్ గేమ్ కనిపించింది, ఆడ వెళ్ళిపోతా. రాత్రికి అన్నం గిన్నం తీసుకోవాలా, ఆడ ఆపాలా, సాప గీప వేసుకోవాలా, కామోజీ వండుకోవాలా, కార్ పక్కకు పెట్టాలా. అది అట్లా చేస్తుండే. ఏడా హోటల్లో ఉండడం అట్లాంటి నాకు ఇష్టమే ఉండదు. హోటల్లో ఉంటే ఏముంటది, ఇంట్లో ఉన్నట్టే ఉంటది. అదే బయట వండుకున్నాం అనుకో, ఇవన్నీ గుర్తింపు ఉంటది. అరే నేను ఈడ వండుకున్నా అని చెప్పి పోయినప్పుడు చూడు. ఇప్పుడు ఏమైతుంది తెలుసా, నేను నిజంగా అంటున్నా, ఎవరైనా నా దగ్గరకు వచ్చి రానికి ట్రై చేసిరు అనుకో, నేను వెళ్ళిపోయినా అనుకోండి, ఇప్పుడు ఏ దేశం వెళ్ళిపోతా నాకైతే తెలియదు. డైరెక్ట్ ఇర్ఫాన్ ఖాన్ తీసుకుంటా వెళ్ళిపోతా. మళ్ళీ దొరక నా ఇంకా రాకండి, నా గురించి అడగట.